ఈ ప్రపంచంలో ఇద్దరి మధ్య గొడవకు ఏకైక కారణం ఏమిటి అంటే అది డబ్బే అని చెప్పవచ్చు. మనం ఎంత బాగా కలిసి ఉన్నా ఏదో ఒక రోజు మనం విడిపోవడానికి కారణం కూడా డబ్బే అవుతుంది. బంధాలు బాంధవ్యాలు అన్ని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కొత్త పరిచయాలు దగ్గరైనప్పుడు పాత వాళ్ళు చేదవుతారు. అలానే కొత్త అలవాట్లు దరిచేరినప్పుడు పాత అలవాట్లన్నీ కూడా చేదైపోతాయి. ఈ డబ్బు ఎంత పెద్దవాళ్ళనైనా టక్కున చిన్నవాళ్ళుగా చేసేస్తుంది. డబ్బు మాయలో పడితే ఉన్న పేరు కూడా ఊడ్చుకొని పోతుంది. డబ్బే మూలం ఇదే జగత్ అంటూ నడిచే ఈ కాలంలో బంధాలు బాంధవ్యాలకి ఎటువంటి అడ్రస్సే లేదు. ఇలా టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అతని కుమారుడు మంచు మనోజ్ ఇప్పుడు దీనికి చక్కటి ఉదాహరణగా మన ముందు కనిపించారు. తండ్రి మాట జవదాటని కొడుకులుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న మంచు బ్రదర్స్ ఈ రోజు అదే డబ్బు కారణంగా తండ్రి కొడుకులు వేరయ్యారు. ఎంతలాగా అంటే ఒకరిని ఒకరు గాయపరుచుకొని ఇలాగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకునేలాగా. ఇక వీరి సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను.